నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలజడిగా మారింది సముద్ర వాతావరణం. ఏపీలో మరో 4 రోజులు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2 రోజుల్లో తమిళనాడు తీరానికి అల్పపీడనం, రేపటి నుంచి కోస్తాకు అతి నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం రాష్ట్రంపైన ఎలా ఉంటుంది? పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. చూస్తున్నాం మరొక అల్పపీడన ప్రభావం ఉండనున్నట్టుగా చెప్తున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఇస్తోంది వాతావరణ శాఖ? థ్యాంక్ యూ బిందు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దాని ప్రభావం కోస్తాతో పాటు రాయలసీమలో స్పష్టంగా కనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పూర్తిగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. మరోవైపు రానున్నటువంటి 4 రోజుల పాటు అల్పపీడన ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు నెల్లూరుతో పాటు తిరుపతిలో ఈరోజు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. రేపు 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇటు నెల్లూరు, తిరుపతితో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు తీరం కూడా అలజడిగా ఉంటుంది కనుక దక్షిణ కోస్తా వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని సూచించింది. 4 రోజుల పాటు ఒకవైపు చలి తీవ్రత అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు కూడా జారీ చేసింది. మరోవైపు రైతాంగం ఇప్పటికే పెంగల్ తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయింది. రైతాంగం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండనున్నటువంటి నేపథ్యంలోనే పంట కూడా చాలా చోట్ల కోతకు వచ్చినటువంటి సందర్భంలోనే పూర్తి స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా కోతలు కోసుకుని పంట పెట్టుకుని ఉంటే కనుక వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవరాల్గా చూస్తే కనుక అల్పపీడనం రానున్నటువంటి 48 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత ఉత్తర దిశగా పయనించనుంది. అందుకే ఏపీలో ఉన్నటువంటి కోస్తా ప్రాంతంపై అధిక ప్రభావం ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కూడా ఆ ప్రభావం ఉండేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కాబోతోంది. తీరం వెంబడి ఇప్పటికే 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అత్యధికంగా 55 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఇటు విశాఖ సాగర తీరంలో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. రానున్నటువంటి 3 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉండబోతుంది. ఒకవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చలి తీవ్రత 5 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే మైదాన ప్రాంతంలో కూడా వర్షం తీవ్రత అధికంగా ఉంటుంది, చలి తీవ్రత అధికంగా ఉంటుంది కనుక ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.